హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ సుధీర్ మావది, స్పోర్ట్స్ జర్నలిస్ట్ అండ్ కమెంటేటర్. లక్నో వేదికగా ఒక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ జరగబోతుంది. లక్నో సూపర్ జైంట్స్ విల్ టేక్ ఆన్ ముంబై ఇండియన్స్. అండ్ చాలా అద్భుతంగా ఉంటుంది మ్యాచ్, అందులో డౌటే లేదు. ఎందుకంటే టూ టీమ్స్ కూడా ఇప్పటివరకు 3 మ్యాచెస్ ఆడితే ఒక్కొక్క విజయం సాధించున్నాయి. అండ్ లక్నో కొంచెం స్ట్రగుల్ అవుతున్నారు. ముంబై కూడా ఆఫ్‌కోర్స్ ఫస్ట్ 2 మ్యాచెస్‌లో స్ట్రగుల్ అయినారు. ఆ తర్వాత ఒక మంచి విక్టరీ సాధించారు. హోమ్ క్రౌడ్ ముందు కోల్కతాను ఎఫర్ట్‌లెస్‌గా ఓడించారు రియల్‌గా చెప్పాలంటే. 16.2 ఓవర్స్‌లో 116 కాల్‌ఔట్ చేశారు. ఆ తర్వాత చేజింగ్ వాస్ ఫెంటాస్టిక్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. అండ్ దాంతోటి వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా కొంచెం ఇంప్రూవ్ అయింది. అండ్ ఇప్పుడు ప్లస్‌లో ఉన్నారు. అండ్ లక్నోది నెట్ రన్ రేట్ మైనస్‌లో ఉంది. అండ్ 2 టీమ్స్‌కి ఆఫ్‌కోర్స్ ఓన్లీ 1 విక్టరీ మాత్రమే ఉంది ఇప్పటివరకు. లక్నో ఫస్ట్ మ్యాచ్‌లో ఢిల్లీ అగైన్స్ట్ ఓడిపోయినారు. స్కోరింగ్ పర్వాలేదు, చక్కగానే చేశారు. 210 అయింది. ఆ తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించారు. హైదరాబాద్‌లో అది కూడా. అండ్ ఒక మంచి విక్టరీ వాళ్ళకది. ఆ తర్వాత ప్లస్‌లోకి వచ్చారు. మళ్ళీ ఒక డిఫీట్ వాళ్ళకు పంజాబ్ అగైనెస్ట్ లక్నోలో జరిగినటువంటి మ్యాచ్‌లో ఎదురైంది. సో, దాంతోటి కొంచెం ప్రెషర్‌లో ఉంది లక్నో టీమ్. అండ్ ఇప్పటివరకు ఇంకా కాంబినేషన్స్ కొన్ని వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. అండ్ ఒక గుడ్ న్యూస్ ఏందంటే, ఆకాష్ దీప్ ఫిట్‌గా ఉన్నట్టుగా ఒక రిపోర్ట్ వస్తుంది. అండ్ ఇఫ్ హి ఈస్ ఫిట్ యాక్చువల్లీ దే విల్ బి వెరీ హ్యాపీ. ఎందుకంటే వాళ్ళకు బౌలింగ్‌లోనే ఎక్కువగా వీక్‌నెస్ కనబడుతుంది. శార్దూల్ ఠాకూర్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్. అండ్ ప్రిన్స్ ఆడినప్పుడు పర్వాలేదనిపించుకున్నాడు. అండ్ బౌలింగ్‌లో ఆఫ్‌కోర్స్ బిష్నాయ్ ఇంకా పూర్తి ఎఫెక్టివ్ బౌలింగ్ కనబరచలేకపోయాడు ఈ పర్టిక్యులర్ టోర్నమెంట్‌లో. సిద్ధార్థ్ వాళ్ళకున్నాడు. సో, ఆవేష్ ఖాన్ ఆడిస్తున్నారు. బట్ ఫారిన్ బౌలర్స్‌లో ఓన్లీ షమర్ జోసెఫ్ మాత్రమే ఉన్నాడు ఫాస్ట్ బౌలర్. ఇప్పటివరకు అతన్నైతే ఆడించలేదు. అండ్ మరి ఈ ఈ మ్యాచ్‌లో ఏదైనా కొంచెం వాళ్ళు చేంజ్ చేస్తారా చూడాలి. ఎందుకంటే వాళ్ళకొక బౌలింగ్ అయితే అవసరం. అండ్ ఆకాష్‌దీప్ ఫిట్‌గా ఉన్నట్లయితే ఐ థింక్ దే విల్ బి వెరీ హ్యాపీ. సేమ్ 4 ఫారిన్ బ్యాటర్స్ తోటి వాళ్ళు నేననుకుంటాను వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. ఎందుకంటే మాక్రమ్ ప్లేడ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. ఒక క్విక్ 28 సాధించాడు. మెల్లమెల్లగా ఫామ్‌లోకి వస్తున్నాడు. పూరన్ ఆఫ్ కోర్స్ హాస్ బీన్ వెరీ గుడ్ ఫర్ దెమ్. అండ్ మిల్లర్ ఇంకా తనదైనటువంటి ఫామ్‌లో ఆడాలి లోవర్ ఆర్డర్‌లో. అండ్ మార్ష్ ఆఫ్ కోర్స్ ఈస్ ఆల్సో బీన్ వెరీ గుడ్ సో ఫార్ ఫర్ దెమ్. మొన్నటి మ్యాచ్‌లో ఆఫ్ కోర్స్ తక్కువ స్కోర్ అంటే డిసప్పాయింట్ చేసినప్పటికిని కూడా ఐ థింక్ ఈస్ లుకింగ్ ఇన్ గుడ్ టచ్ యాక్చువల్లీ. బట్ రిషబ్ పంత్ ఫార్మ్ కొంచెం వరీయింగ్‌గా కనబడుతుంది. కెప్టెన్ హాస్ నాట్ క్లిక్డ్ సో ఫార్ విత్ ద బ్యాట్. అండ్ బిట్ ఆఫ్ ప్రెషర్ ఆఫ్ కోర్స్ టీమ్ పైన ఉంది. ఎందుకంటే రిషబ్ పంత్ ఫార్మ్ అనేది చాలా చాలా కీలకంగా మారుతది మిడిల్ ఆర్డర్‌లో. అండ్ వాళ్ళకి ఆఫ్ కోర్స్ బ్యాటింగ్ లైనప్ చక్కగానే ఉంది గానీ, బట్ దే ఆర్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ విత్ ద బాల్. ఆహ్, నేననుకుంటాను ముంబై మరి అదే మొమెంటం కొనసాగిస్తది. ఎందుకంటే వాళ్ళు హోమ్ క్రౌడ్ ముందు కోల్కతాను చాలా ఈజీగానే ఓడించారు. 16.2 ఓవర్స్‌లో ఆల్ ఔట్ చేయడం. ఆ తర్వాత చేజింగ్ వాస్ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ. ఎక్కడ కూడా కష్టపడలేదు. సో, దాంతోటి ఆఫ్‌కోర్స్ వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఇంప్రూవ్ చేసుకోగలిగారు. బట్ ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ అయితే ఓడిపోతదో ఆ టీమ్ పైన ప్రెషర్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే 4 మ్యాచెస్‌లో జస్ట్ 1 విక్టరీ మాత్రమే ఉంటుంది. అండ్ లక్నో విల్ ప్లే కోల్కతా ఇన్ కోల్కతా నెక్స్ట్ మ్యాచ్‌లో. ఆ తర్వాత ముంబై విల్ కమ్ బ్యాక్ టు ముంబై టు ప్లే 1 మ్యాచ్. అండ్ వాళ్ళు టూరింగ్ చేస్తూనే ఉన్నారు. ఇటు అటు ముంబై ఇండియన్స్. సో, మొత్తానికి ఈ మ్యాచ్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గానే కొనసాగవచ్చు. అండ్ ఒకసారి మనం పిచ్ విషయం చూసినట్లయితే ఫస్ట్ మ్యాచ్‌లో పంజాబ్ అగైన్స్ట్ 170 స్కోర్ చేయగలిగారు. టాస్ ఆఫ్‌కోర్స్ గెలిచినటువంటి టీమ్‌కు అడ్వాంటేజ్‌గా కనబడింది. ఎందుకంటే ద చేజింగ్ వాస్ వెరీ గుడ్ ఫర్ దెమ్ యాక్చువల్లీ ఫర్ పంజాబ్. ఆహ్, ఎందుకంటే డ్యూ ప్రభావం కూడా కొంచెం కనబడింది. సో, నేననుకుంటాను టాస్ అనేది కూడా కీలకంగా మారవచ్చు. బట్ ఒక్కొక్కటి మెల్లమెల్లగా ఓవర్‌కమ్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు ముంబై ఇండియన్స్. ఎందుకంటే కోల్కతాలో కోల్కతా అగైన్స్ట్ జరిగినటువంటి మ్యాచ్‌లో వాళ్ళకు ఆహ్, ఒక అద్భుతమైనటువంటి బౌలర్ దొరకడం అనేది చాలా ప్లస్ పాయింట్ అయిపోయింది. కుమార్ 4 వికెట్స్ ఫస్ట్ మ్యాచ్‌లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అందుకున్నాడు. అండ్ వాళ్ళ స్కౌట్స్ అద్భుతంగా వర్క్ చేసినట్టుగా ప్రూవ్ చేశాడు కూడా. అండ్ బోల్ట్ ఈస్ కమింగ్ బ్యాక్ ఇంటూ హిస్ ఫార్మ్. ఎందుకంటే అతడు ఔట్ చేసినటువంటి విధానం మనం చూసాం. నారాయణ్‌ను ఒక మంచి యార్కర్ తోటి బౌల్ చేశాడు. అండ్ ఈవెన్ దీపక్ చహర్ ఆల్సో బౌల్డ్ వెల్. సో, ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకు. శాంట్నర్ బౌల్డ్ వెల్ ఇన్ దట్ మ్యాచ్. సో, ఆల్ రౌండ్ పెర్ఫార్మన్స్ ముంబై కనబరిచింది. అండ్ పుత్తూర్ ఆఫ్ కోర్స్ ఈస్ ఆల్సో డూయింగ్ ఎ గుడ్ జాబ్. ఫస్ట్ మ్యాచ్‌లో బ్రహ్మాండంగా రాణించాడు ఇన్ చెన్నై. ఆ తర్వాత అతన్ని డ్రాప్ కూడా చేయడం చూసాం. సో, మొత్తానికి ముంబైకి మెల్లమెల్లగా ఒక్కొక్క ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది అని చెప్పాలి. బట్ టాప్ ఆర్డర్‌లో రికల్టన్ ఫామ్‌లోకి రావడం కూడా ఒక ప్లస్ పాయింట్ అయిపోయింది. బట్ రోహిత్ ఈస్ స్టిల్ స్ట్రగ్లింగ్ యాక్చువల్లీ. ఇంకా రోహిత్ నుంచి ఒక పెద్ద స్కోర్ చూడలేదు ఈ పర్టిక్యులర్ టోర్నమెంట్‌లో. అండ్ దే ఆర్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దట్. ఆహ్, సూర్యకుమార్ ఈస్ లుకింగ్ గుడ్ టెస్ట్ ఫర్ దెమ్. ఇంకా సూర్యకుమార్ మొన్న కూడా చూసాను రికల్టన్‌తో కలిసి ఒక మంచి పార్ట్నర్‌షిప్ నమోదు చేశాడు. అండ్ చాలా అద్భుతంగా ఆడుతున్నాడు సూర్యకుమార్ యాదవ్. అండ్ అది రియల్‌గా చెప్పాలంటే చాలా కాన్ఫిడెన్స్‌ని ఇస్తది ముంబై క్యాంప్‌లో.
బట్ లక్నో ఇంకా స్ట్రగుల్ అవుతూనే ఉన్నారు. లక్నో కెప్టెన్ ఫార్మ్ కొరకు ఎదురు చూస్తున్నారు. అండ్ పూర్వం నుంచి కూడా ఆఫ్‌కోర్స్ బిగినింగ్స్ వచ్చా గానీ, ఇంకా అవసరం వాళ్ళకు టాప్ ఆర్డర్‌లో. ఎందుకంటే, మాక్రమ్ ఇంకా పూర్తి టచ్‌లో కనబడటం లేదు. మొన్న పర్వాలేదు అనిపించుకున్నాడు గానీ, బట్ ఓవరాల్‌గా ఇప్పటివరకు ఈ టోర్నమెంట్‌లో అంతా ఫెయిల్యూరే ఎక్కువగా ఉంది. అంటే మిషెల్ మాస్ ఈస్ డూయింగ్ ఎ గుడ్ జాబ్ ఫర్ దెమ్. అండ్ మిల్లర్ ఆఫ్‌కోర్స్ చాలా లోవర్ ఆర్డర్‌లో వస్తున్నాడు. అతను కొంచెం టాప్ ఆర్డర్‌లో వచ్చినట్లయితే ఐ థింక్ యూ కెన్ స్కోర్ రన్స్ బికాస్ అతనికి కొంచెం ఫేస్ చేసే అవకాశం కూడా కావాలి. డెలివరీస్‌ని ఎక్కువగా. అప్పుడు అతని నుంచి ఒక మంచి స్కోర్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఐ థింక్ వీఆర్ గోయింగ్ టు విట్‌నెస్ అ వెరీ గుడ్ మ్యాచ్ ఇన్ లక్నో. నేననుకుంటాను లక్నో బౌలింగ్ కొంచెం వీక్‌గా ఉన్నా గానీ, బ్యాటింగ్‌లో వాళ్ళు మంచి పెర్ఫార్మన్స్ కనబరిచినట్లయితే, ఎందుకంటే ఇప్పటివరకు వాళ్ళ స్ట్రెంత్ బ్యాటింగే కనబడింది గనక, ఐ థింక్ దే కెన్ బీట్ ముంబై. బట్ వీ హావ్ టు వెయిట్ అండ్ సీ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్ దేర్.